విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? మన దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు కదా. ఆయనకట మన పైన మరి అనునిత్యము నూతన వాత్సల్యత కలుగుతుందంట. ఎంత గొప్ప దేవుడు కదా. అనంటే ఆయనకు అంత ప్రేమ, అంత ఇష్టం. ఆయన వాత్సల్యతతో అనునిత్యము మనల్ని నడిపిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినము కూడా ఆయన ప్రేమను, ఆయన కృపను మన పైన కుమ్మరించి మరి ఈరోజు మనతో మాట్లాడాలని, చక్కటి వాగ్దానం ద్వారా నిన్ను నన్ను బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన ఏ వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మరి ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నారు నాన్న. మనము పిలిస్తే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు మనము మొర్రపెట్టినప్పుడు నేనున్నాను అని మనల్ని ధైర్యపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని పిల్లలారా, మరి నీ యొక్క జీవితంలో, మీ కుటుంబంలో వస్తున్న భయంకరమైన శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాలలో, నష్టాలలో మరి నీకు సహాయం కోసం మరి అనేక మంది నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితుల్ని కావచ్చు, నీ రక్త సంబంధికుల్ని కావచ్చు, ఎంతోమంది నేను పిలిచి ఉంటావు కదా, నాకు సహాయం చేయండి అని వారిని అడిగి ఉంటావు. కానీ నీకెవ్వరు తిరిగి ఉత్తరం ఇవ్వలేదు. నువ్వు పిలిచినప్పుడు వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని అడిగినా ఎవరు పలకట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులు ఉన్నారా? నా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? మరి ఎలా నాకున్న ఇబ్బంది తొలగిపోద్ది? మరి ఎలా నా జీవితంలో ఉన్న మరి ఈ యొక్క అనారోగ్యం తొలగిపోద్ది అని మరి వేదనతో కృంగిపోయి ఉన్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నారు. మనము మరి మనుషులను కాదు కానీ పిలిచేది, మనకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా మనము మన దేవుణ్ణి మనం పిలిచినప్పుడు మన దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఎటువంటి మరి దుఃఖంలో ఉన్నా, నువ్వు అబ్బా నాయనా అని నువ్వు ఆయనను పిలిచావంటే చాలు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చి, అయ్యా మరి నేను ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయయ్యా,
నాకున్న సమస్యను క్లియర్ చేయయ్యా, నా దేహంలో ఉన్న రోగాన్ని తొలగించయ్యా, నా జీవితంలో ఉన్న కొరతను తీర్చు ప్రభువా అని నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ దేవుడు మరి ఆయన నేనున్నాను బిడ్డ, నువ్వేమీ భయపడకు, నీకున్న ప్రతి పరిస్థితిని నేను చక్కపరుస్తానని మనల్ని ధైర్యపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, నిజమే, మనం భయంకరమైన ఒకవేళ శోధనలో ఉండినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి వచ్చి మన భుజాన్ని తట్టి నువ్వేం భయపడుకో నేనున్నాను అని అంటే మనం ఏదో ధైర్యపరచబడతాం. మనుషులు అలా ధైర్యపరుస్తారు, కానీ మనం ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భుజం తట్టిన వారు, నేనున్నాను అని చెప్పిన మనుషులు మనకే ఆపదలో కూడా వారు మనకు తోడుగా ఉండరు. మనం ధైర్యపరిచిన వ్యక్తులు మనకు కానరారు. కానీ దేవుడు అలా కాదు నాన్న. ఆయన మన భుజం తట్టి నేనున్నాను అని మనం ధైర్యపరిచి ఆయన మనకు కావలసిన ప్రతి ఈవిని కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. అంత మాత్రమే కాదు, మనకు ఆయన సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, భయంకరమైన మరి అవసరతల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉండినప్పుడు మరి నీ దేవుడు నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన. అలాగే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు అంత మాత్రమే కాదు, కానీ నిన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరి వారు కనాను ప్రయాణంలో వారికి ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వెనకేమో ఫరో సైన్యం ఉన్నారు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వారందరూ భయపడిపోతున్నారు. మరి అటువంటి సమయంలో దేవుని పాద సన్నిధిలో మోషే ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏం చేశారంటే, నేనున్నాను, మీరు భయపడొద్దు అని చెప్పి దేవాది దేవుడు మరి వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చి ఆరిన నేలను నడిపించారు కదా యేసయ్య. మరి మన దేవుడు గొప్పవాడండి, శక్తిమంతుడు. నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా అవన్నిటిని కూడా పరిష్కరిస్తాడు. నేనున్నాను అని ధైర్యపరుస్తున్నారు. ఈ ఉదయకాలం వేదనలో ఉన్నారా, శోధనలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అప్పు బాధల, ఆర్థికపరమైన ఇబ్బందుల, మరి కుటుంబ సమస్యల, వ్యాపార సమస్యల, ఇవన్నీ ఎలా తొలగిపోతాయ్యా? ఇవన్నీ తొలగుతాయో తొలగవు అని భయపడుతున్నారేమో. ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు, రే బిడ్డ, నేనున్నాను కదా, నేను చూసుకుంటా కదా, అవన్నీ నేను పరిష్కరిస్తా కదా, ఈ సమస్యలన్నీ కూడా నేను క్లియర్ చేస్తా కదా, నువ్వు ఇంకా భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. మన దేవుడు ఎవరండి? మనం పిలిస్తే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనం ప్రార్థిస్తే నేనున్నాననే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన మనకుండగా మనకు భయం ఏంటండి? సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నేనున్నాను బిడ్డ నీకు అంటున్నప్పుడు మనకు భయం ఏంటి? ఒక మినిస్టర్ మనకు అండగా ఉంటే మరి మనకి ఎంతో ధైర్యం కదా. ఏ దేవుని పిల్లలారా, నా వెనక మరి ఒక మినిస్టర్ గారు ఉన్నారు అని ఎంతగా ధైర్యంగా ఉంటాం. వారి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, సర్వోన్నతుడైన గొప్పవాడు, సర్వాధికారములు కలిగిన గొప్ప తండ్రి నేనున్నాను బిడ్డ నీకు భయమొద్దు అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏ పరిస్థితి ఉన్నా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనం భయపడొద్దు. ఎందుకంటే ఆయన ఉన్నారు. ఆయన ఉన్నవాడు, అనువాడు అనే దేవాది దేవుడు. ఆయన మన ప్రతి పరిస్థితిని చక్కపరుస్తారు. రే దైవజనమా, ఈ ఉదయకాలం ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఈ ఉదయకాలం దేవుడు నీకు తోడుగా ఉన్నారు గనక నువ్వు ధైర్యంగా ఉండు. మరి ఆయన నీతో ఉన్నాడని నమ్ము. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడని నమ్ము. నువ్వు ప్రార్థిస్తే నీకు జవాబిస్తాడని నమ్ము. మరి నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. నీకున్న ప్రతికూలమైన పరిస్థితిని దేవుడు చక్కపరిచి మిమ్మల్ని అందరి నిండుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాగరుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, వందనాలు దేవా. ఈ ఉదయకాలం ప్రభు ఎంతో శక్తివంతమైన మాటల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు. గొప్ప దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, మేము పిలిస్తే నాయనా ఇదిగో నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడవయ్యా. దేవా నాయనా, మేము ప్రార్థిస్తే నేను ఉన్నాను అనే అయ్యా ధైర్యపరిచే గొప్ప దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు మా దేవుడు అయినందుకు నీకు వందనాలు.
అయ్యా ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా అనునిత్యము నీ పాద సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నారేమో. వారికున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఇదిగో తండ్రి వారిని దర్శించయ్యా. ఇదిగో తండ్రి వారికున్న ప్రతి ఒక్క పరిస్థితిని అయ్యా మీరు చూస్తున్న దేవుడు కనుక అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, వారి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, నాయన కుటుంబాల్లో ఉన్న వేదన, శోధన కొట్టివేదేవా అయ్యా, ప్రతి కన్నీరు తొలగించు ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు అయ్యా, నాయన కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యాపార సమస్యలే కావచ్చు నాయన అయ్యా ఇదిగో తండ్రి ఉద్యోగ సమస్యలే కావచ్చు, ఏ సమస్యలైనా మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన వారికి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ ధైర్యం చెడిపోయి ఉన్నారేమో అయ్యా, వారిని ఉదయకాలము ధైర్యపరిచి నేను ఉన్నాను అని చెప్పావు కదా తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నాయన రోగులను ముట్టండి, బలహీనలకు స్వస్థత దయచేయండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ కృపాక్షేమాలతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.